బంధువు. రాత్రింబవలు పేద ప్రజల యొక్క అభ్యున్నతికి, పేద ప్రజల యొక్క ఉన్నతి గురించి, వారికి నివాసం కల్పించే విషయంలో కానీ ఇతరత్ర వారికి సౌకర్యాలు కల్పించే విషయంలో నిరంతరం పోరాటం చేయటం అనేది సల్పినటువంటి వ్యక్తి. అటువంటి నాయకుడు మనకు చాలా అరుదుగా లభిస్తారనే విషయం కూడా యావత్ ప్రజలకు తెలుసు. ఈనాడు కృష్ణా నదీ జలాలు తెలంగాణకు, హైదరాబాద్కు రావటానికి ముఖ్య కారకులు వారే. ఇప్పుడు నదీ జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టేటప్పుడు ఆయన ఏ విధంగా అటు అసెంబ్లీలో కానీ ఇట బయట కూడా పోరాటం చేయడం జరిగిందో మనకు అందరికీ తెలుసు. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. తెలంగాణకు నదీ జలాల విషయంలో కేసు చీఫ్ జస్టిస్ కోర్టులో కేసు నెంబర్ 33గా ఇప్పుడు 29th 30th కేసు నడుస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపట్లో ఆ కేసు విచారణలోకి రావటం జరుగుతుందనే మాట పనిచేస్తున్నాను. వారి లేని లోటు అనేది మనందరికీ తీరని లోటు. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గం అప్పట్లో 5 నియోజకవర్గాల పరిధిలో, అంటే విస్తృతమైనటువంటి ఆ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉండి రాత్రి 12కు 1 గంటలకు కూడా ఫోన్ చేసినా కానీ, ఎవరేమి ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ ఇవ్వటం, రావటం, మనసులో చెడులో ఉండటం అనేది మనం చూడటం జరిగింది. అటువంటి నాయకుడిని కోల్పోవటం తర్వాత మనందరికీ తీరని నష్టం. వ్యక్తిగతంగా మీకు ఏ విధంగా నీకు నష్టమో వ్యక్తిగతంగా నాకు కూడా నష్టం. అన్ని విధాల అన్న పీజేఆర్ గారు రాజకీయంగా నాకు అనేది సహాయం చేయటం జరిగింది. ఈరోజు భవానీ శంకర్ గారు మొన్న ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటే అది నా అదృష్టంగా భావించి ఇక్కడికి వచ్చేసి అన్న యొక్క గుడిలో అన్నను అనేది దర్శించుకోవటం జరిగింది. యాదన్న అనేది అప్పట్లో శ్రద్ధ తీసుకునేసి ఈ టెంపుల్కు యాదన్ననే కదా ఫౌండర్, గుడి నిర్మాత అప్పట్లో అనేది యాదన్న అనేది ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి అనేది చిత్తశుద్ధితో కృషి చేయటం జరిగింది. ఈ సందర్భంలో అన్న పీజార్ను జ్ఞాపకం చేసుకుంటూ, వారు ప్రజల క్షేమం గురించి ఎవరికి భయపడకుండా పనిచేసేవారు, అదేవిధంగా ఆ మార్గంలో మనమందరం కూడా పనిచేద్దామన్న మాట తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మీ యొక్క జ్ఞాపకాలు